జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి తాండా వినోద్రావు సాయిబాబా గుడిలో పూజ నిర్వహించి అనంతరం రోడ్ షో పాపికొల్లు క్రాస్ రోడ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రంలో ఈసారి బీజేపీ 400 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ రామరాజ్యం కోరుకుంటున్నారని, 600 సంవత్సరాల కళ నెరవేరిందని, మోదీ మళ్లీ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి రమేష్, మాదినేని సతీష్, నాన్న రమేష్, సిరిపురం ప్రసాద్, దొడ్డ భారతి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అక్కలకి పెద్దలకి నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రపంచం నడుస్తుంది. ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ గారికి దీవెనలు నడుస్తున్నాయి. దీన్ని చూసి మనకి ప్రతి ప్రజలతోటి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పని చేసేవాడు ఎక్కడున్నా ప్రజల గుండెలలోనే ఉంటాడు. పని చేయకుండా మోసంగా మోసపూరిత వాగ్దానాలు ఇస్తే వారికి శాపనార్థాలే పెడతారు. ఎవరైతే ఈ దేశం ఇంత సురక్షితంగా ఉంది అంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. ఈ దేశం ఇంత నిశ్శబ్దంగా మన పని మన హక్కులు మనకు వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. చేను మంచిగుంటేనే పొలం బాగుంటుంది. చేను ఇప్పుడు పొలం చేయాల్సిన అభివృద్ధి చేయాల్సింది మన చేతిలో ఉంది. మరి మహిళామూర్తులు, ఇక్కడున్న వృద్ధులు, గత 10 ఏళ్లలో ఖమ్మంలో అభివృద్ధి ఏమైందని మనం ఒకసారి చూడాలి. ఏ ఒక్క పెద్ద హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, వ్యవసాయ పరిశ్రమలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, పామాయిల్ లాంటి పామాయిల్ బోర్డు కానీ, ఇంకేదైనా మనం గర్వించదగ్గే పని ప్రాజెక్టు మనకి ఏదన్నా ఖమ్మంలో అయిందా? ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అంటున్నారు, కొనియాడుతున్నారు. ప్రపంచంలో భారతదేశం అంటే ఇవాళ ఒక అగ్రగామి దేశం. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అంటే అదొక వాడుక పదం అయిపోయింది. రష్యా ఇంకెక్కడైనా సరే గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారిది అంటుండ్రు. బంగారం 24 క్యారెట్స్ ఎట్లనో నరేంద్ర మోడీ గారి గ్యారంటీ ఎట్లా అంటుండ్రు. మరి మన లోకల్లో మన పరిస్థితి ఏంటి? రోల్డ్ గోల్డ్ గ్యారంటీస్. అమ్మా మీకు ఎవరన్నా 2500 అన్నారు, ఇస్తుందా? ఎవరన్నా ఇల్లు అంటుండ్రు, ఇస్తుందా? మరి ఇక ఇవన్నీ బూటక మాటలు చెప్పి ఎలక్షన్లు గెలిచి మరి ఏ మొత్తంలో మళ్ళీ తిరిగి వస్తున్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేసుకుంటూ మన కోసం, బాగోగుల కోసం ఇవాళ ఎంఆర్పీ రోజు మతంతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. ఈసారి ఖమ్మం ప్రజలు ఎక్కడైనా ఒకటే మంత్రం, ఈసారి మాకి మోసగాళ్ళతో వద్దు బాబు, మాకు నరేంద్ర మోడీ గారే కావాలి, మాకు రామరాజ్యమే కావాలి, 600 సంవత్సరాల కళ నెలవేర్చిన మహాపురుషుడే కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మా కోసం, మా ఖమ్మం కోసం మంచి హాస్పిటల్ ఉండాలి, కళాశాలలు ఉండాలి, పరిశ్రమలు ఉండాలి, లేదంటే రైతులకి ఏదన్నా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉండాలి, గిడ్డంగులు ఉండాలి, స్టోరేజ్ ఉండాలి, మినిమం సెల్లింగ్ ప్రైస్ మాకు ఇచ్చేటోడు ఉండాలి. అక్కడ ఇయ్యడానికి రెడీగా ఉన్నారు, కానీ తేడానికి ఎవరు లేరు. గత 10 సంవత్సరాల్లో ఖమ్మంలో ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది, మనందరికీ తెలుసు. మరి పక్క దేశాలు, పక్క రాష్ట్రాల్లో అయితే మహారాష్ట్ర నుంచి, కన్యాకుమారి నుంచి అన్ని మోడీ గారి పథకాలు వస్తున్నాయి. మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? అక్కడ పిండి రెడీ ఉంది, రొట్టెలు చేసుకోవడం లేడు. మరి ఆ పిండి మన రొట్టెలు మనం చేసుకుందామా, పక్కువల మోసంగా దళారుల చేతిలో పెడదామా? మనమే మన పిండి మనం రొట్టెలు చేసుకుందామా? మనము మన అభివృద్ధి మనది. ఇది ఈసారి ఖమ్మం కోసం మనం ఈ గడ్డ బిడ్డగా నేను చెప్తున్నా,
నేను కూడా నరేంద్ర మోడీ గారి లాగా, వారి సైనికుల్లాగా, వారి పంపించిన దూతలాగా మీకు కూడా 18 గంటలు పనిచేసి ఇక్కడే ఉండి మనకి కావాల్సిన పథకాలు తెప్పించుకొని, మనకి కావాల్సిన పరిశ్రమలు తెప్పించుకొని, మనకి కావాల్సిన వ్యవస్థలు తెప్పించుకొని, మనకి కావాల్సిన పనులు మనం చేసుకుందాం. వేరే వాడి మీద మనం డిపెండ్ కావద్దు. బూటక మాటలు నమ్మొద్దు. ఒక చెట్టు ఉంటది, దానికి చెదలు పట్టింది, ఇంకో చెట్టు ఉంటది, అది మంచిగా పచ్చగా ఉంది, పండ్లు వేస్తుంది. మరి మీరు నీళ్లు దేనికి వేస్తారు? మీరు పండ్లు కాసే చెట్టుకి వేస్తారా, చెదలు పట్టిన చెట్టుకి వేస్తారా? మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఏదైతే ఎవరైతే పని చేస్తున్నారో, చిత్తశుద్ధిగా పని చేస్తున్నారో వారి దీవెనలు, వారికి ప్రజల దీవెనలు ఉంటాయి. ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళకి శాపనార్థాలు ఉంటాయి. దీనికి మే 13న మీరు ఇచ్చే నిదర్శనం ఇది. మీ ఓటు మోసగాళ్ళకి ఇవ్వకండి. మీ ఓటు చిత్తశుద్ధితోటి మన కోసం మన పనిచేసే వాళ్ళైనా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మీ ఓటు వేయండి. నన్ను మీరు దీవించండి, నన్ను మీరు ఢిల్లీ పంపించండి. నరేంద్ర మోడీ గారు అత్యధిక మెజార్టీ తోటి 400 పై చిలుక గెలిస్తే ఇంకా చేసే చాలా ఉన్నాయి, ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి, ఇంకా బుద్ధి చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా తరిమి కొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ మన భారతీయులు, మన మాతృత్వ మీద ఉన్న దేశభక్తులందరూ సంఘటితంగా అయ్యి ఎవరైనా పర్వాలేదు, మనం మన అమ్మని ఎలా గౌరవిస్తామో మన దేశాన్ని అట్లా గౌరవించ